హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఆల్రెడీ ఇవి బ్లౌజ్ కటింగ్ అనేది నేను పోస్ట్ చేశానండి మన ఛానల్లో. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ముందుగా బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి లోపల ఇన్నర్ సైడ్ బాడీ పార్ట్ అనమాట. దీనికి బ్యాక్ అనేది ముందుగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకొని బ్యాక్ అనేది ఓపెన్ చేసుకొని ఉక్స్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పావించి అనేది ఫోల్డ్ చేసి మొత్తం చుట్టూ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్కి ఆర్మ్ రౌండ్కి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర బ్యాక్ హుక్స్ పెట్టుకోవడం కోసం 2 ఇంచెస్ వెడల్పు 5 ఇంచెస్ లెంత్ ఈ విధంగా ఒక పట్టీ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియో అయితే నేను స్పీడ్ పెట్టానండి, ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియో అనేది ఎవరు చూడట్లేదు అంతగా. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి పెడుతున్నాను, అందుకని స్పీడ్ పెడుతున్నాను అనమాట. అయినా కానీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా ఉక్స్ పట్టి కాజా పెట్టి స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనము దీనికి లైనింగ్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది కదా, రాంగ్ సైడ్ వచ్చేసి లైనింగ్, రైట్ సైడ్ వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కింద పార్ట్కి మనము పట్టీ అతకాలనుకున్నాం కదా, ఆ పట్టీ అనమాట. ఈ విధంగా జాయిన్ చేసేసుకొని రాంగ్ సైడ్ పెట్టుకోవాలి, కింద వైపు పెట్టుకొని ఈ విధంగా పట్టీని స్టిచ్ చేసేసుకొని దాన్ని పై వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే పట్టీ అనేది మనకి ఇట్లా రెడీ అవుతుందండి. ఈ పట్టీ అనేది మీకు కావాలంటే స్టిచ్ చేసుకోవాలి, సన్నగా కావాలంటే తక్కువగా క్లాత్ అనేది తీసుకొని స్టిచ్ చేసుకోండి పైపింగ్ లాగా. ముందుగా ఇక్కడ సైడ్ అనేది మనం ఎంతైతే ఖర్చు ఇచ్చుకున్నామో ఆ ఖర్చు వారా ఈ విధంగా స్టిచ్చెస్ అన్నీ వేసేసుకోవాలి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఇది లైనింగ్ వచ్చేసి జాయిన్ చేస్తున్నాను లోపల వైపుకి. ఇలా మనము ఎందుకు జాయిన్ చేసుకుంటామంటే ఖర్చులు అనేవి పైకి కనిపించకుండా నీట్గా ఉంటుందని ఈ విధంగా కుట్టాలండి. కరెక్ట్గా ప్రతిదీ కూడా 1 ఇంచ్ లెంత్లో కుట్టుకుంటూ వచ్చేస్తే మనకి సరిపోతుంది. ఇది 1 మీటర్ క్లాత్ అండి. ఆల్రెడీ కటింగ్ వీడియోలో ఏ క్లాత్ ఎంత అనేది కూడా చెప్పాను. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి మీకు దగ్గర మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంటే మాత్రం ఫ్రిల్స్ అనేవి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకోండి. లేదంటే సేమ్ ఒకేలా ఉంటుంది అనుకుంటే 1 ఇంచ్ మాత్రమే. ఇక్కడ కూడా లైనింగ్ ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా అదే లెంత్లో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి చివరి వరకు. ఇది మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కింద పార్ట్ అనేది కరెక్ట్గా ఈ విధంగా వెనక్కి ఇట్లాగా నేను చేతి బ్యాక్ దాన్ని పుష్ చేస్తున్నాగా ఆ విధంగా సరి చేసుకుంటూ కుట్టండి. లేదంటే లైనింగ్ మీద పడిపోయి మళ్ళీ దాన్ని మేము తీసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేద్దాము. మనం ఎంతైతే ఖర్చు ఇచ్చుకున్నామో ఆ ఖర్చు మీదగానే స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి దీని మీద. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ పఫ్ హ్యాండ్స్కి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. లైనింగ్కి చిన్న పీస్ అనేది తగ్గింది, దాన్ని ఇలా మెయిన్ క్లాత్ తోటి కవర్ చేసేసాను. ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఎక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలో అక్కడ నుంచి చిన్న పావు ఇంచు గ్యాప్ తోటి చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేయండి. ఇక సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పఫ్ అనేది ఇట్లా ఆపోజిట్ సైడ్ అనేది పెట్టుకుంటే ఫ్రిల్స్ పైకి నిలబడినట్టుగా కనబడుతుంది. ఒకే డైరెక్షన్లో పెట్టకూడదు, ఆపోజిట్ సైడ్లో పెట్టాలి. ఇక్కడ పట్టీ అనేది జాయిన్ చేసేసుకోవాలి. కింద మీ దగ్గర ఆపోజిట్ కలర్ ఉంటే ఆపోజిట్ కలర్ పెట్టుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది. ఈ విధంగా పట్టీ అనేది అతికేసుకోవాలి. పట్టీ అనేది అతుక్కున్న తర్వాత బాడీ పార్ట్కి లైనింగ్ అనేది జాయిన్ చేస్తుందండి. ఇక్కడ నెక్ ఉంది కదా, సింగిల్ ఫుట్ అనేది తీసుకొని ఈ ఆరి వర్క్కి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇది హ్యాండ్తో చేసిన ఎంబ్రాయిడరీ అని, దీనికి కూడా వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చూడండి ఏ విధంగా చేసుకోవాలో. ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ ఫుట్ అనేది పెట్టేసేసి లైనింగ్ అనేది జాయిన్ చేసేస్తున్నాను. అక్కడ థ్రెడ్ వర్క్ ఉంది కదా, దాని పక్కన ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేయచ్చు. ఈ విధంగా లైనింగ్ అనేది జాయిన్ చేసేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని బ్యాక్ అనేది ఓపెన్ చేసేస్తున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి కదా, మనం ఆల్రెడీ మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. సపరేట్గా కాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది కూడా రెడీ అయిపోతుంది. అట్లాగే 2 సైడ్స్ జాయిన్ చేసేసి నెక్ అనేది బ్యాక్ 2 ఇంచెస్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకొని దీనికి పట్టీ అనేది అతికేసుకుంటున్నానండి. చిన్న మెడ పట్టీలు అనేవి ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను.
ఇలా రెడీ అయిపోతుంది. దీనికి వచ్చేసి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి కూడా రెడీ అయిపోయినాయి కదా, హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకొని కరెక్ట్గా లెంత్ చూసుకొని మనము జాయింట్ అనేది చేసేయాలి. ఇక్కడ చిన్న ఫ్రిల్ అనేది కూడా పడుతుందని అని నేను మధ్యలో సరి చేసేసి స్టిచ్ వేసేసాను. మనం ఒక సైడ్ కాదు 2 సైడ్స్ కూడా ఫ్రిల్ పెట్టాలండి. ఒకసారి మనకు అలా తగ్గితే అప్పుడే మనకి పఫ్ అనేది నీట్గా కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి చేస్తున్నాను. ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది లేదో చూసుకొని, కింద నడుము లూజ్ కూడా కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసేసుకొని ఆ మార్కింగ్ ప్రకారంగా మనం సైడ్ అనేది జాయింట్ చేసేయాలి. 2-3 స్టిచెస్ అయితే వేసేసుకోవాలి ముందుగానే. అట్లాగే 2 సైడ్స్ జాయింట్ చేసేసేసి మనం కింద దీనికి ఫ్రిల్స్ అనేది పెట్టాలనుకున్నాం బ్లౌజ్కి, ఆ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేయాలండి. ఆ ఫ్రిల్స్ స్టిచ్ చేయడానికి క్లాత్ అనేది ఒకదానికొకటి జాయింట్ చేసేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఈ సైడ్ అనేవి ఎక్స్ట్రా కట్ చేసేసుకొని నీట్గా మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకున్న తర్వాత ఈ కింద సైడ్ వచ్చేసి మనము ఫ్రిల్స్ అనేది జాయింట్ చేద్దాము. ఈ ఫ్రిల్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టాలి, కానీ బయటికి మనకు కనిపించేటప్పుడు కొంచెం పెద్దగా ఉండేలాగా పెట్టేలా చూడండి. నేను ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా 1 ఇంచ్లో పెడుతున్నాను, బ్యాక్ సైడ్ వచ్చేసి లైట్గా పెడుతున్నాను. గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కట్ చేసేసి మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసాను. దానిపైన టాప్ స్టిచ్ కూడా వేసుకోండి. మీకు ఫ్రిల్స్ అనేవి పైకి లేచినట్టు కాకుండా ఇట్లా పడిపోయినట్టుగా కనపడతాయి అనమాట. ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వర్క్ ఉన్నప్పుడు అండి జాగ్రత్తగా స్టిచ్ వేయండి, లేదంటే సూదులు ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. దీనికి ఇంకొంచెం అయితే వర్క్ అనేది నేను చేశాను. ఇట్లా స్టోన్స్ అనేవి అంటించి, స్టోన్ లేస్ కూడా ఇట్లా హిప్ దగ్గర స్టోన్ లేస్, అట్లా హ్యాండ్స్కి చిన్న చిన్న స్టోన్స్ అనేవి కూడా కింద అంటించానండి. అట్లాగే ఇలా ఈ పఫ్కి కూడా చిన్న పూసలు అనేవి అంటించాను. మీరు స్టిచ్చింగ్ వీడియో కనుక చూసినట్లయితే మా ఎంబ్రాయిడింగ్ వీడియో మీకు అర్థమవుతుంది. ఫైనల్గా అయితే లంగా జాకెట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.